భోది ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి ఆరంభం. ఈరోజు కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త ఆనందాలతో జీవితాన్ని ప్రారంభించే పవిత్రమైన రోజు. జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించి ఆనందంగా ముందుకు సాగాలి అనే సందేశాన్ని ఇస్తుంది ఉగాది. ఈరోజు జరుపుకునే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మన భోది సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ప్రత్యేకమైనది. కారణం, భారతదేశానికి ఒక అమరుడిని అందించిన ఆర్ వరదరాజన్ గారు మనందరికీ ఉగాది శుభాకాంక్షలు అందించిన మధుర సంవత్సరాది. ఆయన యొక్క శుభాకాంక్షలు ఇప్పుడు స్వీకరిద్దాం. Sri PBS Raju garu, wishing you and your Bodhi Beacon subscribers a very happy Ugadi. God bless you all. ఎంతకీ ఎవరు ఈ వరదరాజన్? ఈయన కుమారుడు ఎవరు? ఒక తండ్రి గర్వం, ఒక తల్లి ఆశీర్వాదం, ఒక భార్య త్యాగం, ఇవన్నీ కలిసిన పేరు మేజర్ ముకుంద్ వరదరాజన్. తండ్రి నేర్పిన ధైర్యం, తల్లి ఇచ్చిన విలువలు ఆయనను దేశ సేవ మార్గంలో నడిపించాయి. భారత సైన్యంలో చేరి దేశ సేవను తన జీవిత ధ్యేయంగా చేసుకున్నాడు. 2014లో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో అసాధారణ ధైర్యంతో పోరాడాడు. ఒక తండ్రి తన కుమారుని కోల్పోయాడు, ఒక తల్లి తన బిడ్డను కోల్పోయింది, ఒక భార్య తన ప్రపంచాన్ని కోల్పోయింది. కానీ భారతదేశం ఒక అమరవీరుని పొందింది. ఆయన త్యాగానికి గౌరవంగా అశోక్ చక్ర ప్రదానం చేయబడింది. అమరవీరుడికి శత వందనాలు. జై హింద్. అటువంటి అమరుడి యొక్క తండ్రి శ్రీ ఆర్ వరదరాజన్ గారు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో రిటైర్డ్ ఏజెంట్గా ప్రస్తుతం 77 సంవత్సరాల వయసులో సౌత్ చెన్నైలో ఆయన నివాసం ఉంటున్నారు. మన సబ్స్క్రైబర్ బెంగళూరులో నివాసం ఉంటున్న చందు ఆయనను ఈ మధ్యన కలిసినప్పుడు మన ఛానల్ గురించి చెప్పి మన ఛానల్ యొక్క లక్ష్యాలను చెప్పిన తర్వాత వరదరాజన్ గారు దానికి సంతోషంతో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అందించిన వరదరాజన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కుమారుడు అశోక్ చక్ర మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.